వెల్కమ్ టు పీపుల్ మీడియా న్యూస్. హాయ్ అండి, సంక్రాంతి వస్తుంది. సంక్రాంతికి పండగ వాతావరణం ఎంత ఉంటుందో మన తెలుగు రాష్ట్రాల్లో సినిమా వాతావరణం కూడా అంతే ఉంటుంది. చలికాలం, చలి వస్తుంది. అది కాకుండా ఆ భోగి మంటలకి, ఆ కనుమకి ఎన్నెన్నో సినిమాలు వస్తాయి కదండి. అలాగే ఈ సంక్రాంతికి రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ అనే మూవీ తెలుగు సినిమా ఇండస్ట్రీ గేమ్నే చేంజ్ చేస్తుందని దిల్ రాజు కాన్ఫిడెన్స్లో ఉన్నారు. అండ్ దిల్ రాజు గారితో పాటు ఆయన కళ కూడా నెరవేరింది అనుకుంటానండి. దిల్ రాజు గారు శంకర్ గారి కాంబినేషన్లో, రామ్ చరణ్ గారి కాంబినేషన్లో ఎప్పుడు నిండో సినిమా సెట్ చేయాలని ఆయన ఎంతో కృషి చేశారు. ఇప్పటికి ఆయన కళ నెరవేరింది. అది కాకుండా వరల్డ్ బెస్ట్ అంటే ఇండియన్ బెస్ట్ డైరెక్టర్స్లో ఇప్పుడు రాజమౌళి గారితో పాటు శంకర్ గారి పేరు కూడా చెప్పుకోవాల్సి వస్తుంది. శంకర్ గారు మాన చిన్నప్పుడు చూసుకుంటే జెంటల్ మ్యాన్, ఒకే ఒక్కడు, అపరిచితుడు ఇవన్నీ బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ వచ్చాయి శంకర్ గారికి. రోబో, శివాజీ ఎక్కడో చిన్న మెసేజ్తో పాటు కమర్షియల్గా కూడా ఎక్కడ మిస్ కాకుండా శంకర్ గారు సినిమాలు తీస్తారు. సాంగ్స్ కూడా అద్భుతంగా ఉంటాయి. మీరు గేమ్ చేంజర్ సాంగ్స్ రిలీజ్ అని చూస్తే ఒక్కొక్క సాంగ్కి వెనకాల భారీ తారంగణం, డాన్సర్స్తో పాటు ఆ విజువల్ కూడా చాలండి. మనం పెట్టే ప్రతి రూపాయి ఆయన ఆ విజువల్ ఎఫెక్ట్కి ఇచ్చి రావచ్చు అనేలా గేమ్ చేంజర్ సాంగ్స్ ఉన్నాయి. టీజర్ కూడా మీరు చూసారు కదా, టీజర్ కూడా అద్భుతంగా ఉంది. చాలా వేరియేషన్స్లో రామ్ చరణ్ గారు కనబడుతున్నారు. అది కాకుండా మొన్న డల్హాస్లో ఈవెంట్ పెట్టారు కాబట్టి ఎంతమంది జనాలు వచ్చారండి. తెలుగు ప్రేక్షకులు అంతా డల్హాస్లో అంతమంది ఉన్నారా అని అనేలా గేమ్ చేంజర్కి అంతమంది వచ్చారు. అది కాకుండా రామ్ చరణ్ గారు డ్యాన్స్ కూడా వేయడం జరిగింది. ధూప్ సాంగ్తో మొత్తం డ్యాన్స్ తన వైపే తిప్పుకున్నట్టు అనిపించింది నాకైతే. ధూప్ సాంగ్ ఇంకా విశేషాలు ఏంటంటే జానీ మాస్టర్ చాలా రోజుల తర్వాత ఆయన ఈ మధ్య జరిగిన వివాదం నుంచి కొంచెం రిలాక్స్ అయ్యి ఈ సినిమాకి కొరియోగ్రాఫ్ చేయడం జరిగింది. రామ్ చరణ్ గారు అండ్ మన కైరా అద్వానీ అద్భుతంగా ఉన్నారు ఆ డ్యాన్స్లో. ఇంకో ఆ సినిమాకి ఇంకా ఎక్స్పెక్టేషన్ పెంచింది ధూప్ సాంగ్ అని నేను చెప్తున్నాను. జై బాలయ్య అనే కేక వింటేనే చాలు థియేటర్స్ స్పీకర్స్ సహా అద్దిరిపోతాయి. అలాంటి బాలయ్య గారి సినిమా డాకు మహారాజ్ టైటిల్ పేరు వెంటనే ఒక్కొక్కరికి బూస్ బంప్స్ వచ్చేలా ఉన్నాయి కదండి. డైరెక్టర్ బాబీ గారు చాలా ఆలోచించి ఆయన డాకు మహారాజ్ టైటిల్లోనే ఒక విన్నింగ్ ఆయన పెట్టేశారు. ఫస్ట్ రిలీజ్ చేసిన ప్రోమో అయితే డాకు మహారాజ్ టైటిల్ సాంగ్ అద్భుతంగా ఏఐలో కన్వర్ట్ చేసి చూపించారు. అద్భుతంగా ఉంది ఆ సాంగ్. మొత్తం గుర్రం మీద మన బాలకృష్ణ గారు వస్తుంటే పెద్ద ఎన్టీఆర్ మాదిరి కొండవీటి సింహంలో ఎలా చేస్తారు పెద్ద ఎన్టీఆర్ గారు అలా ఉన్నారు బాలకృష్ణ గారు. ఆ సినిమా కోసం కూడా చాలామంది వెయిటింగ్. ఇంకా మీరు రాయలసీమ జిల్లాల్లో అయితే బాలకృష్ణ గారి సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఎందుకంటే జై బాలయ్య అనే నినాదంతో పాటు అక్కడ చిన్న టైప్ జాతరలా చేస్తారండి బాలకృష్ణ గారి సినిమాలు. అందుకే ఆయన రాయలసీమ జిల్లాల్లో ఆయన్ని ఒక గొప్పగా ఆదరిస్తారు ప్రజలు. డాకు మహారాజు కూడా రీసెంట్గా ఒక సాంగ్ రిలీజ్ అయింది, చైల్డ్ సాంగ్. ఆ సాంగ్ కూడా బాలకృష్ణ గారి సెంటిమెంట్ కంటిన్యూ అవుతుందండి. అదే ఏంటి సెంటిమెంట్ అంటే అఖండలో చిన్నపిల్లతో ఒక సెంటిమెంట్ ఉంది ఆయనకి. దాని తర్వాత భగవత్ కేసరిలో కూడా చిన్నపిల్లలతో పాటు ఆ సాంగ్లో ఉంది కదా, ఉడుతా ఉడుతా ఎంత పెద్ద హిట్ అయింది. దీంట్లో కూడా చిన్ని అనే సాంగ్ విజువల్ ఎఫెక్ట్స్ కూడా ఒక ఇది కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ బాలకృష్ణ గారికి అని. ఎందుకంటే చాలా భారీ తారంగణం కనబడుతున్నారు. మన చాందిని చౌదరి కూడా ఈ సాంగ్లో కనబడుతున్నారు. ఆ చిన్నపిల్లతో పాటు బాలకృష్ణ గారు చేసే చిన్న చిన్న చేష్టలు, ఆయన ఆ పడవ మొత్తం చాలా బాగా అనిపించింది ఆ సాంగ్లో అయితే బాలకృష్ణ గారు. మీరు చూడండి, ఈ సినిమాకు కూడా ఎక్స్పెక్టేషన్ ఎన్నో పెరిగిపోయినాయి. ప్రొడ్యూసరే నిన్న చెప్పడం జరిగింది, బాబీ గారు చిరంజీవి గారి తర్వాత ఈ సినిమా బాలకృష్ణ గారితో చేస్తున్నారు. వాల్తేరే వీరే కన్నా బాలకృష్ణ గారిని చాలా బాగా చూపించారని స్టేట్మెంట్ పాస్ చేశారు. కాబట్టి ఈ సినిమా కూడా ఎక్కడో చాలా ఎత్తున ఉండబోతుందని నా అభిప్రాయం. ఇంకా అందరూ వెయిట్ చేసే మూవీ ఏదంటే సంక్రాంతికి వస్తున్నాం. ఇది విక్టరీ వెంకటేష్ గారు అంటేనే ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్. అందరూ ఎప్పుడెప్పుడు ఫ్యామిలీస్తో వెళ్ళి ఒక కాలక్షేపం అంటే ఎంజాయ్ చేయడానికి వెళ్ళే చిత్రాలు, వల్గర్ లేకుండా క్లీన్ సినిమాలు ఎవరిది ఉంటాయంటే వెంకటేష్ గారి సినిమా సంక్రాంతికి వస్తున్నాం. ఎక్కడో ఈ రెండు సినిమాల కన్నా సంక్రాంతికి వస్తున్నాం కొంచెం లైట్ తీసుకున్నట్టు అనిపించింది. కానీ అనిల్ రావిపూడి గారు తన తెలివిని వాడి ఈ సినిమా ప్రమోషన్ని ఎక్కడికి పెంచారంటే గేమ్ చేంజర్ డాకు మహారాజుని మించి దీని గురించి ఎక్కువ మాట్లాడుకున్నా చేస్తారు. అది రమణ గోకుల గారి గొంతు.
ఆయన గొంతులో వచ్చిన గోదావరి గట్టు సాంగ్ మీ మీ దగ్గర ఫోన్ ఉంటే ఇన్స్టా ఆన్ చేయండి, మొత్తం గోదావరి గట్టు సాంగ్సే రీల్స్లో. చిన్న కానీ పెద్ద కానీ పండు ముస్లిం వరకు అదే సాంగ్ ఫ్యామిలీ ఓరియంటెడ్గా చేశారు. చిన్న టిఫిన్ చేసుకుని ఆమె వాళ్ళ హస్బెండ్తో చేశారు. ఇలా ఆ సాంగ్ ఎంతగా పాపులర్ అయిందంటే రమణ గోకుల గారిని తెలుగు ప్రేక్షకులు ఇంకా మర్చిపోలేదు. 18 years ఆయన వెంకటేష్ గారికి పాడి, దాని తర్వాత 10 years ఆయన తెలుగు ఇండస్ట్రీకి దూరమై అమెరికాలో ఎక్కడో సెటిల్ అయ్యారు. ఆయన తెలుగు ప్రేక్షకులు ఇంకా ఆదరిస్తారనే విషయాన్ని ఆయన కూడా మొన్న అనిల్ రావిపూడి గారు ఇంటర్వ్యూలో చూసింటారు. నేను ఇంకా పాటలు కంటిన్యూ చేద్దామే అనుకుంటున్నాను, అంత రెస్పాన్స్ ఇచ్చారు తెలుగు ప్రేక్షకులు, ధన్యవాదాలు అని తెలిపారు ఆయన. ఎందుకంటే ఆ సాంగ్ ప్రబంధనం అంతా ఇంత కాదు. ఈ 2 సినిమాల గురించి కూడా మాట్లాడుకునే ప్రేక్షకులు సంక్రాంతికి వస్తున్నాం గురించి కూడా మాట్లాడుకున్నానంటే అనిల్ రావిపూడి గారి అద్భుతమైన రైటింగ్తో పాటు ఆయన ప్రమోషన్స్కి ఆయన చేసే క్రేజ్నెస్ కూడా మనకు చాలా అనిపించింది. మన మధుప్రియతో పాటు రమణ గోకుల గొంతు, మధుప్రియ గారి గొంతు, ఐశ్వర్య రాజేష్ గారు, ఆమె చూస్తుంటే ఆ పాటలో చాలామంది సౌందర్య గారితో పోలుస్తున్నారు. అద్భుతం. ఆమె తెలుగు అమ్మాయే, ఇక్కడ అవకాశాలు రాక తమిళ్లో పాపులర్ అయ్యారు. ఇప్పుడు మంచి ఒక అవకాశం వెంకటేష్ గారితో ఆమెకు తెలుగులో మంచి స్టేజ్ రావడం అనేది చాలా ఆనందం అండి. ఐశ్వర్య రాజేష్ కూడా ఫ్యూచర్ సౌందర్యగా మారుతారు అని ఆలోచిస్తూ సంక్రాంతికి వస్తున్నాం కూడా సూపర్ డూపర్ హిట్ కావాలి. ఈ 3 సినిమాలు వేటి జోనర్లు సపరేట్ కాబట్టి, ఒకటేమో పొలిటికల్ డ్రామా, ఒకటేమో చైల్డ్ సెంటిమెంట్ అండ్ యాక్షన్ డ్రామా, ఇంకొకటి ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ కాబట్టి 3 సినిమాలు బాగుండాలని కోరుకుంటూ సంక్రాంతికి వస్తున్నాం మూవీతో సంక్రాంతి ఎండ్ అవుతుంది కాబట్టి అందరూ ఈ పండుగ బాగా చేసుకోవాలని కోరుకుంటున్నాను. హ్యాపీ న్యూ ఇయర్ అండి.